చింటూ వాళ్ళ కోసం వెతుకుతూ వెళ్లి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న బాలు. గుళ్ళో మాణిక్యం రాకతో నిజం తెలుసుకున్న ప్రభావతి. అసలు బాలు ఏం చేయబోతున్నాడో, ప్రభావతి ఏం చేయబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. ఇక బాలు అయితే చింటూ వాళ్ళని వెతుక్కుంటూ ఇక విద్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు. విద్య వాళ్ళ కాలింగ్ బెల్ కొడుతుంటే ఇదేంటి ఈ టైంలో విద్య ఇంట్లో ఉండదని అందరికీ తెలుసు కదా, కానీ విద్య కోసం ఇప్పుడెవరొచ్చారు అనిక రోహిణి అంటుంటే ఉండమ్మా నేను వెళ్ళి ఓపెన్ చేస్తాను అని చింటూ వెళ్తాడు. అప్పుడే ఇక రోహిణికి కాల్ వస్తుంది. హలో విద్య, ఏంటే ఇప్పుడు ఫోన్ చేశావు? అబ్బాయి ఏం లేదే, మన వీధిలో చింటూ వాళ్ళ కోసం బాలు వెతుకుతున్నాడు, జాగ్రత్తగా ఉండు, పొరపాటున మన ఇంటికి కూడా రావచ్చు అని విద్య అంటుంది. ఏంటి అవునా అంటే ఇప్పుడెవరో బయట కాలింగ్ బెల్ కొడుతున్నారు, అది బాలు అయి ఉంటాడంటావా అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే ఏమోనే అయ్యుండొచ్చు, ఇద్దట్లో ఎవరొకరు దాక్కోండి, చింటూ తలుపు తీస్తే నువ్వు దాకో, ఒకవేళ నువ్వు తలుపు తీసి ఇక చింటూని సుగుణమ్మ గారిని దాకోమని చెప్పు, సరేనా? ముగ్గురు ఒకసారి కనిపించారంటే ఖచ్చితంగా డౌట్ వచ్చేస్తుంది వాళ్ళకి, మా ఇంట్లో వాళ్ళు ఎందుకున్నారు అని చెప్పేసి మళ్ళీ బాలు అడగచ్చు, కాబట్టి చింటూని సుగుణమ్మని ఇద్దరిని దాచిపెట్టే, సరేనా అనిక ఫోన్ కట్ చేస్తుంది విద్య అయితే అనేసి. ఏ చింటూ తీకు తీకు అని చెప్పేసి ఇక రోహిణి అయితే చింటూని తలుపు తీయకుండా ఆపేస్తుంది. ఎందుకమ్మా, ఎందుకు తీయొద్దు? బయట ఎవరన్నా తెలుసా నీకు? ఎవరు? బాలు అంకుల్. ఏంటి బాలు అంకుల్ ఉన్నారా? తీస్తాను మమ్మీ. అరవకు, మెల్లగా చెప్పు. బయట అంకుల్ ఇప్పుడు మిమ్మల్ని నాతో పాటు ఇంట్లో చూశాడంటే ఆయన ఖచ్చితంగా డౌట్ వచ్చేస్తుంది, నేను మీకు పరిచయం ఉండుంటాను ముందు తెలుసు అందుకని ఇంట్లో కూర్చోబెట్టాను అని చెప్పేసి అనుకుంటారు, అందుకని మీరు దాకోండి, నేను తలుపు తీస్తాను అనిక రోహిణి చెప్తుంది. ఎందుకమ్మా, ఎందుకని అస్తమాను వాళ్ళతో మాట్లాడనివ్వట్లేదు? వాళ్ళతో ఎందుకని ఊరికే గొడవ పడుతున్నారు మీరు? అది ఇప్పుడు నీకు తెలియదు చింటూ, పెద్దయ్యాక నీకే తెలుస్తుంది నా పొజిషన్ గురించి నువ్వు ఆలోచిస్తే. ప్రస్తుతానికి నువ్వు మాత్రం అమ్మమ్మతో వెళ్ళి లోపల దాక్కోండి, నేను తలుపు తీసి చెప్తాను, సరేనా అనిక రోహిణి అనడంతో సరేనమ్మా అనిక చింటూ మరి సుగుణమ్మ అయితే లోపలికి వెళ్ళి దాక్కుంటారు. ఇక బాలు కాలింగ్ బెల్ కొట్టడంతో తలుపు అయితే తీస్తుంది రోహిణి. ఏంటి పార్లమ్మా, నువ్వు ఇక్కడున్నావేంటి? అవును, నేను విద్య కోసం వచ్చాను, విద్య బయటికి వెళ్తాను, చిన్న పని ఉందని అందరినీ కూర్చున్నాను వాళ్ళ ఇంట్లో, ఇప్పుడు ఏమైంది, నువ్వేంటి ఇలా వచ్చావు, నీకు విద్య వాళ్ళ ఇల్లు తెలుసా అనిక రోహిణి అడిగేసరికి నాకు విద్య వాళ్ళ ఇల్లు తెలియదు, కానీ ఇది అందరి ఇల్లు చూసుకుంటూ వస్తున్నాను, ఈ రూట్లోకి చింటూ వాళ్ళ అమ్మమ్మ వచ్చారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకని కలిసి వెళ్దాము, వాళ్ళతో మొన్న ఎందుకు గొడవ పెట్టుకుందో మాట్లాడి వెళ్దామని ఇలా వచ్చాను, ఇంటిళ్ళు వెతుకుతున్నాను, ఆఖరికి నువ్వు ఇక్కడ ఉన్నావు అంతే అనిక బాలు అంటుంటే. అవునా, ఏమో నాకు మరేం కనపడలేదు, నేను జస్ట్ ఇప్పుడే వచ్చాను, ఒక 10 నిమిషాలు అవుతుంది అంతే వచ్చాను, అయినా నాకు ఎవరు కనిపించలేదే అనిక రోహిణి అంటుంటే. నువ్వు వాళ్ళని వీళ్ళని గమనించేంత స్టేజ్లో లేవు, కానీ నీకంటూ ఏదో కంగారు ఉంటుంది కదా పార్లరమ్మ, ముందు జరుగు, ఇక్కడే ఉన్నారు అని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది లెగ్గు అని ఇక బాలు అయితే లోపలికి వెళ్తాడు. ఇక ఇల్లంతా వెతుకుతాడు బాలు అయితే. ఏంటి బాలు, ఇలా తెలియని వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా వెతికితే వాళ్ళు ఏమనుకుంటారు, ఇంట్లో మళ్ళీ ఏమన్నా అయిందంటే వాళ్ళు అన్నే అంటారు, వెళ్ళు నువ్వు బయటికి వెళ్ళు, అసలు బాగోదు ఇలా వేరే వాళ్ళ ఇంట్లో భద్రం ఉండడం, వెళ్ళు అని ఇక రోహిణి అంటుంటే. హలో పార్లరమ్మ, నేనేమీ కావాలని రాలేదు, చింటూ వాళ్ళ కోసం వచ్చాను. అబ్బా చింటూ 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 అంటావేంటి, వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు, అయినా వాళ్ళకి ఇక్కడ రావాల్సిన పని ఏముంది, నువ్వే చెప్పు అని ఇక రోహిణి అంటుంటే. చింటూకి ఇక తుమ్మొచ్చి తుమ్ముతాడు. ఇక దీంటిది తుమ్మిన సౌండ్ అనిపిస్తుంది, అది తుమ్మిన సౌండ్ కాదు, కుక్కర్ సౌండ్, నువ్వు ముందు వెళ్ళు బాలు, ఎందుకలా తింటావు పట్టుకుని, అయినా వేరే వాళ్ళ ఇంటికి వచ్చి ఇలాగా వచ్చి అడుగుతున్నావా అని చెప్తే హెరాస్మెంట్ కేసు పెడతారు నీ మీద, వెళ్తావా, ఫోన్ చేయమంటావా అని ఇక రోహిణి అనేసరికి వెళ్తాను అని బాలు బయటకు వచ్చేస్తాడు. అమ్మయ్య అనిక రోహిణి అయితే ఊపిరి పీల్చుకుంటుంది. ఇదేంటి ఎప్పుడూ లేనిది పార్లరమ్మ ఇలా బెదిరిస్తుంది నన్ను, ఇంట్లో ఎవరైనా దాచిపెట్టిందా, లేకపోతే తను నేను ఇంట్లోకి రావడం ఇష్టపడట్లేదా, అసలు ఎందుకు ఇలా చేసింది పార్లరమ్మ, కనిపెట్టాలి, ఇక్కడే బయట ఉండి అసలు ఆ ఇంట్లో ఎవరున్నారో, ఎక్కడికి వెళ్ళారో, ఎవరెవరు ఏం చేశారో అవన్నీ చూస్తాను అనేక బాలు అయితే కొంచెం ముందుకు వెళ్ళి అక్కడి నుంచి ఇక రోహిణి వాళ్ళని అయితే గమనిస్తూ ఉంటాడు, లోపల నుంచి ఎవరు వస్తున్నారో ఎవరు వస్తుందో చూడడానికి. ఇంకో పక్క ప్రభావతి ఏమో దండం పెట్టుకుందాము అని చెప్పేసి గుళ్ళోకి అయితే వెళ్తుంది. ఇంకో పక్క మటన్ కొట్టు మాణిక్యం అయితే దండం పెట్టుకుంటూ ఉంటాడు దేవుడికి. ఇక మటన్ కొట్టు మాణిక్యం అయితే పొరుదండాలు పెడుతూ దండం పెట్టుకుంటుంటే, ఎవడు వీడు ఇంత పరమ భక్తుల్లా ఉన్నాడు, పోన్లే నా కొడుకుల్లో ఎవరికి ఇంత భక్తి రాలేదేంటో, అంత భక్తి వస్తే బాగుండు స్వామి అని ఇక దేవుణ్ణి అయితే అడుగుతుంది ప్రభావతి అయితే. స్వామీజీ
మా పాప పేరు మీద అర్చన చేయించండి ఈ దేవుడికి కూడా అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే నించుని దేవుడు దండం పెట్టుకుంటుంటే అప్పుడే ఇక మటన్ కొట్టు మాన్యక్కం కూడా ప్రభావతి వెనకాతలు నించుంటాడు. ఇక పూజ అయిపోయాక అందరికీ ప్రసాదం పెడతాడు పంతులైతే. అది ఇవ్వడంతో ఇంకా వెనకాల తిరిగి చూస్తుంది ప్రభావతి. తనని చూసి ఇంకొకసారిగా షాక్ అయిపోతుంది మటన్ కొట్టు మాన్యక్కని చూసి ప్రభావతి అయితే. ఏంటి మీరిక్కడ ఉన్నారేంటండి అని ఇక ప్రభావతి అడిగేసరికి, అదేంటి మీరిక్కడున్నారు? అవును, మేము ఇక్కడ లోకల్లో ఉంటాం కాబట్టి లోకల్‌లో గుడిది ఇదే మంచి ఫేమస్ కాబట్టి దేవుడు బాగా కోరికలు తీరుస్తాడు కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము. మీరేంటి ఎక్కడో దుబాయ్‌లోనో మలేషియాలో ఉండాల్సిన మనిషి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ప్రభావతి అడుగుతుంటే, అయ్యో అదేం లేదండి, నేను అండర్ గ్రౌండ్ నుంచి బయటికి వచ్చేసాను. ఇదిగో ఆ మొత్తం అంతా చక్కబడితే మా బిజినెస్లో మాకు వస్తే దేవుడికి ఇలా మొక్కుకున్నాను, అందుకని వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటున్నాను అని ఇక మాణిక్యం అంటుంటే, అబ్బో మీరు చాలా గొప్ప మనసు అండి, అయితే రోహిణి వాళ్ళ నాన్నగారు ఎప్పుడు విడుదల అవుతారు అని ప్రభావతి అడగడంతో, ఇంకా టైం పడుతుందండి, విడుదల అవుతారు కానీ ఇంకా టైం పడుతుంది, అంతా ఇంత అనేం చెప్పలేదు, 2 నెలలు పట్టొచ్చు నాకు తెలిసినంత వరకు అని ఇక మటన్ కొట్టు మాణిక్యం అంటుంటే, పోన్లే 2 నెలలే కదా ఇట్టే అయిపోతాయి, ఆ తర్వాత రోహిణి దగ్గర నుంచి 40 లక్షలు అడిగి తీసేసుకోవచ్చు, మనోజ్ గడు కట్టాల్సిన డబ్బులు అని మనసులో అనుకుంటుంది ప్రభావతి అయితే. ఏంటండి ఏంటి అంతలా మురిసిపోతున్నారు, చెప్పండి ఏంటో అని మాణిక్యం అంటుంటే, అబ్బాయి ఏం లేదండి, మీరు వచ్చినా మా ఇంటికి రాకుండా ఎందుకు వెళ్ళిపోతున్నారు, రండి మా ఇంటికి రండి అని ఆ ప్రభావతి అయితే మటన్ కొట్టు మాణిక్యాన్ని వాళ్ళ కుటుంబం దగ్గర తీసుకువెళ్తుంది. ఇక మటన్ కొట్టు మాణిక్యాన్ని చూసి ఇంట్లో వాళ్ళందరూ చాలా షాక్ అయిపోతారు. ఏంటిది, మీరేంటి ఇలా గుడికి రావడం ఏంటి, అయినా మీరు ఎక్కడో ఉంటారు కదా, మీరు ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు ఇలా పంచె కట్టుకుని ఇక్కడ గుడికి రావడం ఏంటండి అని ఇక సత్యం అడుగుతుంటే, అంతేనండి, గుడి దగ్గర ఎంత డబ్బున్న వాళ్ళైనా ఎంత లేని వాళ్ళైనా అందరూ సమానమే, గుడికొచ్చాను కదా అని చెప్పేసి హెవీగా సూటు బూటు వేసుకొస్తే బాగోదు కదా, అచ్చం మన తెలుగు సంస్కృతిని తెలుసుకుని ఇంకో ఇలా కట్టుకుని వచ్చాను గుడికి అనిక మటన్ కొట్టు మాణిక్యం చెప్తుంటే, అబ్బో మీకు అన్ని మంచి పద్ధతులే ఉన్నాయండి, మీ అమ్మ నాన్న మిమ్మల్ని బాగా పెంచారు అని ప్రభావతి అంటుంది. అది కాదు కానీ ఎక్కడో దుబాయ్లో ఉండే మనిషి ఇక్కడికి ఎలా వచ్చారు, నాకేదో డౌట్ కొడుతుంది అనిక శృతి అంటుంటే, ఏ ఊరుకో అమ్మాయి, ఎప్పుడు డౌట్లే, అవును ఎప్పుడు చూసిన డౌట్లు పడే ఆయన, క్వశ్చన్స్ పెట్టి పేర్లు పెట్టే ఆయన ఏడి, ఆ మనిషి కనబడ్డే ఆ పెద్ద మనిషి ఏడి అని మాణిక్యం అడుగుతుంటే, వాడు బయటికి వెళ్ళాడు, వస్తాడు, మీరు కూర్చోండి ఇక్కడ కూర్చోండి అంటే ఇంకా అక్కడ కూర్చోబెడతారు బల్ల మీద. అయితే ఇక మటన్ కొట్టు మాణిక్యాన్ని, నాకెందుకో డౌట్గా ఉందండి, మీరు ఈ పక్క లోకల్లోనే ఉంటారు అన్నట్టే ఉంది మీ గెటప్ అంతా అని, మీరేమి మలేషియా నుంచి కానీ దుబాయ్ నుంచి కానీ వచ్చిన వ్యక్తిలో ఏం కనబడడం లేదే అని రవి అడుగుతుంటే, అరే బాబు నువ్వేమనుకుంటున్నావు, నిజం, నేను మలేషియా నుంచే వచ్చాను, ఇప్పుడు ఇక్కడ దేవుడికి మొక్కుకున్నారంట మా అన్నయ్య, ఇంకో 2 నెలల్లో రిలీజ్ కాబోతున్నారు, అందుకని ఇలా చేయిద్దామని ప్లాన్ వేశారు, మీకు ముందు చెప్పలేదు అంతే మేము అని మలేషియా మ్యామ్ అంటుంటే, ఓహో అవునా, ఇలా కూడా ప్లాన్స్ వేస్తారా అని ఇంకందరూ మాట్లాడుకుంటారు. అప్పుడే ఇక మీనా వస్తుంది. ఇదేంటి మటన్ కొట్టు మాణిక్యం ఇక్కడున్నాడు అని ఇక చూస్తూ ఉండిపోతుంది షాకింగ్ ఫేస్ వేసుకుని మీనా అయితే. ఇదేంటి ఈయన ఇక్కడున్నారేంటి, మీరు ఏమన్నా పిలిచారా అత్తయ్య, నేనేమీ పిలవలేదు, ఆయనే ఇక్కడ గుళ్ళో నాకు ఎదురయ్యారు, ఏదో మొక్కు ఉందంట, అందుకని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు టూర్ వేయడానికి అని ప్రభావతి అంటుంటే, టూర్ వేయడానికి వచ్చాడా లేకపోతే ఇక్కడే విడిల్లు, ఎవరికి తెలుసు, అన్నీ అబద్ధాలే, అన్నీ చాలా అబద్ధాలు ఆడతారు, పచ్చి అబద్ధాలు ఆడతారు వీళ్ళు, రోహిణి గురించి సగం నిజం తెలిసింది, మిగతా సగం కూడా ఎప్పుడు తెలుస్తుందో ఏంటో అని ఇక మనసులో అనుకుంటుంది మీనా అయితే. సరే మీరు ఇలా కూర్చోండి, మేము మిగతా కార్యక్రమాలు చూసుకుంటాము అనిక ప్రభావతి వాళ్ళైతే మిగతా పనులు చేసుకుంటూ ఉంటారు. ఇంకో పక్క విద్య అయితే అప్పుడు ఇంటికి వస్తుంది. ఇదేంటి బయటికి వెళ్ళిన విద్య మళ్ళీ అప్పుడే వచ్చేసింది అని ఇక బాలు కారులో చూస్తూ ఉంటాడు. అమ్మ ఏంటి బాబు, బాలు వస్తున్నాడని ఫోన్ చేయకపోయి ఉంటే ఖచ్చితంగా తలుపు తీసి అడ్డంగా బుక్ అయిపోతారు కదా, మీరు చెప్పాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకేమన్నా ఉందా అని విద్య అంటుంటే, చాలే ఊరుకోవే బాబు, ఇప్పటికే టెన్షన్తో చచ్చిపోతున్నాను, చూసావా అలా సడన్గా తలుపు కొట్టేటప్పటికి ఎవరైనా టెన్షన్ పడి తీయాల్సి వచ్చింది, తీసాక అది బాలు అయ్యాడు, ఆ బాలుకి అడ్డంగా చిక్కకూడదు అనుకున్నాము, నాకు తెలిసి బాలుకి ఇంకా అనుమానం తీరి ఉండదు, ఇక్కడే ఎక్కడో నా మీద నిఘా పెట్టి ఉంటాడు, నేను జాగ్రత్తగా వెళ్ళాలి, ఈ వాళ్ళకి చింటూని అమ్మని బయటికి పంపకు సరేనా అనిక రోహిణి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదేంటి పాలమ్మ వెళ్ళిపోతుంది అంటే డబ్బులు ఇచ్చేసిందా విద్య, మరి ఇంకా ఇంట్లో ఎవరు లేరా, బయట చెప్పులు ఉన్నాయి ఇందాక చూసినప్పుడు, కానీ వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, నాకే ఏదైనా అయిందా, సర్లే ఇంకోసారి దొరక్కపోరా అప్పుడు చెప్తాను అని ఇక బాలు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక గుడికి అయితే వెళ్ళిపోతారు రోహిణి మరియు బాలు అయితే విడివిడిగా. అక్కడికి వెళ్ళాక మటన్ కొట్టు మాణిక్యాన్ని చూసి రోహిణి మరియు బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు. దా అమ్మా, దా పాప దా అని చెప్పేసి ఇక మలేషియా మామ అంటుంటే,
మావయ్య మీరెందుకు వచ్చారు ఇక్కడికి, ఎలా వచ్చారు, ఎప్పుడు వచ్చారు అని ఇక రోహిణి అడిగేసరికి, "ఆ, ఇదేనమ్మా, మొక్కు ఉండిపోయింది. గుళ్ళో మొక్కు తీర్చుకుందామని వచ్చాను. అప్పుడు మీ అమ్మకు దొరికేశాను. అందుకని మీ అమ్మ నన్ను ఇంటికి రమ్మని ఫోర్స్ చేస్తుంది. నేను రానండి, ఇక్కడే వాళ్ళని కలిసి వెళ్ళిపోతాను. రోహిణిని, బాలుని కలిసి వెళ్ళిపోతానని ఇక్కడే కూర్చున్నాను." మటన్ కొట్టు మాణిక్యం చెప్తుంటే, "అవునా, ఏంటో మీరు చెప్పేది నాకేమీ నిజమనిపించట్లేదు. మీరు అయినా దుబాయ్లో ఉన్నారేమో కదా, ట్రిప్స్ ఎంజాయ్ చేస్తున్నారు కదా, సడన్గా మీకు మొక్కెందుకు గుర్తొచ్చింది" అని ఇక బాలు అడుగుతుంటే, "అదేంటమ్మా, మొక్కు ఉంటే తెచ్చుకోవడానికి రాకూడదా? మేము ఎంత ఫారెన్లో ఉన్నా సరే, మేము ఎంత దూరంలో ఉన్నా సరే, మాకు తెలుగు సంస్కృతులు సాంప్రదాయాలు గుర్తుంటాయి. అందుకనే వచ్చి దేవుడికి దానం ఇచ్చాను. ఇప్పుడు ఇగో దేవుడికి దండం పెట్టుకుని నా మేనకోడలను చూసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను" అనిక పటంకొట్టు మాణిక్యం అంటుంటే, "మీరు చెప్పేది నాకు ఏది కొంచెం అర్థం కావట్లేదు. ఏది, మీరు ఏ ఫ్లైట్లో వచ్చారో ఒకసారి ఫ్లైట్ టికెట్ చూపించండి" అని బాలు అడిగేసరికి, "ఫ్లైట్ టికెటా? ఫ్లైట్ టికెట్ ఏంటి? ఫ్లైట్ టికెట్ ఏం లేదు నా దగ్గర. నేను" అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. "ఎలా వచ్చారు? లారీలో వచ్చారా, ఎద్దుల బండిలో వచ్చారా? అబద్ధాలు ఆడకండి. రే బాలు, ఆపరా, ఇప్పుడు అవన్నీ ఎందుకు నీకు? నాకు కావాలమ్మా, కావాలి. అసలు నిజంగానే నిజంగా రోహిణి వాళ్ళ మావయ్య, లేకపోతే మటన్ కొట్టుకునేవాళ్ళ తెలుసుకోవాలి వాళ్ళ" అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, "బాలు, ఇక ఆపుతావా ప్లీజ్? మా మావయ్య లేక లేక వచ్చారు. ఎందుకని ఆయన ఇబ్బంది పెడుతున్నావు? ఇంటికి కూడా రానని ఇటు నుంచి వెళ్ళిపోతానంటున్నారు. ఇక ఆయనతో నీకు పనేముంది చెప్పు" అని రోహిణి అంటుంటే, "సరే పర్లేమ్మా, పర్లేదు. ఇప్పటికి ఎలా కవర్ చేస్తారో కవర్ చేయండి. ముందు ముందు ఉంది ముసలి పండగ. ముందుగాని మీరు దొరకకుండా ముందుగానే సేఫ్గా పెట్టుకోండి. ఒక్కసారి మీరు కానీ దొరికారంటే మీ గురించి బయట అందరికీ చెప్పేస్తాను" అని ఇంకా మనసులో అయితే అనుకుంటాడు బాలు. ఇక మాణిక్యాన్ని అయితే ఇంటికి రమ్మనైతే ప్రభావతి అడగడంతో, "లేదండి, నాకు అర్జెంటుగా ఫ్లైట్ ఉంది, మధ్యాహ్నం నుంచి మళ్ళీ వెళ్ళిపోవాలి" అని ఇక మాణిక్యం అంటుంటే, "ఏంటి, గుడికి వచ్చి మళ్ళీ అర్జెంటుగా మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోతారా? అదేం షెడ్యూల్ అండి మీది? అయినా మీ షెడ్యూల్ సరిగ్గా చూసుకోవడం కూడా తెలియదా" అని బాలు అంటుంటే, "అది అంతేనమ్మా, మావి బిజినెస్ వర్క్లు అలానే ఉంటాయి. నేను మీ ఇంటికి వచ్చి ఉండలేను. కావాలంటే మళ్ళీ ఎప్పుడైనా వస్తాను, అప్పుడు ఉంటానులే, సరేనా" అనిక మాణిక్యం అంటుంటే, "అయ్యయ్యో, అవునా, సర్లేండి. ఇప్పుడు మా ఇంటికి వచ్చి భోంచేసే కన్నా మీకు మీటింగ్ అంటే ఎక్కువ ఉండాలి కదా, ఎక్కువ ఉపయోగం ఉంటుంది. వెళ్తే ఎంతో కొంత డబ్బులు వస్తాయి. సర్లే, మీరు ఫ్లైట్ బుక్ చేసేసుకున్నారు కదా, వెళ్ళండి అయితే. మేము ఇంటికి వెళ్తాము, మీరు జాగ్రత్తగా ఉండండి. రోహిణి వాళ్ళ నాన్నని బేగా విడిపించడానికి ట్రై చేయండి" అనిక ప్రభావతి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రోహిణి అయితే వెనకాల లాగి, "ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఎందుకు వీళ్ళకి కనబడ్డావు? నాకేం తెలుసమ్మా, వాళ్ళని ఇక్కడికి వస్తానని మొక్కుకున్నాను. అలాగే మీరు కూడా వచ్చారు, నేనేం చేయను" అని మాణిక్యం అంటుంటే, "అంతా నా కర్మ. వేరే సైడ్ నుంచి, వేరే స్టేషన్ నుంచి ఒకరిని తీసుకురావాల్సింది. ఇక్కడ వాడినే పట్టుకుని చుట్టుపక్కల అందరూ చూసేలా చేస్తున్నాను. ఏంటో, మళ్ళీ ఇంకొకసారిగా దొరికావంటే ఇంక అస్సాం అయిపోతాను నేను. జాగ్రత్తగా ఉండు. మా వాళ్ళెవరికి కనపడకు, కనపడితే పారిపోవడానికి ట్రై చేయి, అర్థమైందా" అని ఇక రోహిణి అయితే చెప్పేసి అక్కడి నుంచి రోహిణి కూడా వెళ్ళిపోతుంది. ఇదేంటి, అందరితో బాగానే మాట్లాడాడు, మళ్ళీ రోహిణి వెనకతలుండి మాట్లాడుతుంది ఏంటి అని బాలు చూస్తుంటే, "ఏంట్రా, ఏం చూస్తున్నావు ఒక్కపక్షి? వాళ్ళు అంటూ చుట్టాలు కాబట్టి వాళ్ళకి బోల్డ్ ఉంటాయి. అయినా నువ్వు వాళ్ళు చూడాలి అలాగా? నోరు మూసుకుని పదా, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటే అన్నీ వింటావు. నీకు డబ్బులు ఏమన్నా కావాలంటే వాళ్ళ వాటాలో" అనిక ప్రభావతి అడుగుతుంటే, "నాకు ఎవరి వాటా అవసరం లేదమ్మా లక్షవతి. నువ్వు లక్షలు మింగినోడిద్దరు కలిసి ఈ లక్షలు మింగుతూ కూర్చోండి అలా మా పార్లమ్మ దగ్గర. మీరు ఇంకెప్పటికీ మారరు కదా, ఆవిడిస్తూనే ఉంటుంది, మీరు ఇలా ఖర్చు పెడుతూనే ఉండండి" అనిక బాలు అనేస్తాడు. "ఛే, నీకేంట్రా, నువ్వు మీ అత్త వాళ్ళ ఇల్లు పేదవాళ్ళ ఇల్లు, అక్కడి నుంచి నీకు డబ్బులు రాబట్టి నా దగ్గర నుంచి వస్తున్నాయి కాబట్టి నీకు కుల్లి కదరా" అని చెప్పేసి మనోజ్ అంటుంటే, "రే" అని కాలర్ పట్టుకుని చెప్తాడు ఇక బాలు అయితే, "ఇంకొకసారి కానీ మా అత్తవారి ఇల్లు గురించి కానీ నువ్వు తప్పుగా మాట్లాడావంటే నీకు మాత్రం మర్యాద దక్కదు. అయినా నీకులాగా సిగ్గు లేకుండా అత్తయ్య వాళ్ళ ఇంటి సొమ్ము దగ్గర బతికేంత సీన్ నాకు లేదురా. అయినా బతకొచ్చు, నువ్వు బతికితే బతుకు, అంతేకాని ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. నువ్వు బతికిన బతుకుకో, నన్ను మాత్రం హేళన చేసి మాట్లాడకు" బాలు అయితే ఇక వార్నింగ్ ఇస్తాడు మనోజ్కి. ఇక అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. "ఏంటే, చెప్పకుండా వెళ్ళిపోయావు, గుడికి వెళ్ళావు ఏంటి, మొత్తం బాగా అయిందా, నీ గుళ్ళో మీ వాళ్ళందరినీ బాగా కలిసావా" అని సంజు అంటే మౌనికాని, "అవునండి, నాకు కడుపొస్తే మా అమ్మ ఇలా గుళ్ళో అమ్మవారికి సారి పంచి పెడతానని చెప్పిందంట, అందుకని తీసుకువెళ్ళింది. దానికి ఎందుకని ఇప్పుడు మీరు ఎంత కోప్పడుతున్నారు? బాగా ఎక్కువైంది నీకు, కడుపు వచ్చిన కానించి ఇక మీ పుట్టింటి వాళ్ళ మీద ప్రేమ ఎక్కువైపోయిందా? చెప్పా చేయకుండా వెళ్ళావు, నేను అత్తయ్యకి చెప్పే వెళ్ళానండి" అని ఇక మౌనిక అంటుంటే
మీ అత్తయ్యకి చెప్తే సరిపోదు, నువ్వు నాకు చెప్పాలి. నాకు చెప్పకుండా వెళ్తే ఇంకొకసారి మర్యాదగా ఉండదు. మీ వాళ్ళని బాగానే కలుస్తున్నావు ఈ మధ్యకాలం. నేను ఫోన్లే పాపమ్మని ఊరుకుంటుంటే బాగా ఎక్కువ అవుతుంది నీకు. ఈసారి ఇంట్లో రూల్స్ అని స్ట్రిక్ట్గా పాటించేలా చేస్తాను, అర్థమైందా అని సంజు అంటుంటే, అలాగే అండి, మీరు చెప్పినట్టే వింటాను. మా వాళ్ళని కలవడానికి వెళ్ళను. అంటే కడుపు వచ్చింది కదా, మొక్కు తీర్చుకోవడం కోసం నేను ఉండాలంటే వెళ్ళాను, లేకపోతే వెళ్ళేదాన్నే కాదండి మీకు చెప్పకుండా అని మౌనిక అనేసి వెళ్ళిపోతుంది. ఇదేంటి, ఇంత నిజంగా యాడ్ చేస్తుందా, లేకపోతే నా మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తుందా ఏంటిది? సర్లే, నాకెందుకు, వీళ్ళు బాగుపడకుండా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడకుండా ఉండాలి, వాడు బాధపడుతూ ఉండాలి, వాడి పతనం నేను కోరుకుంటున్నాను, నాకు అదే కావాలి అనిక. సంజు అయితే మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తన రూమ్లోకి. వీళ్ళు ఇప్పటిదాకా కలిసేలా ఏం కనిపించట్లేదు, ఏంటిది, వీళ్ళెలా కలపాలి దేవుడా, వీళ్ళ నువ్వే కలుపు అని ఇక సంజు వాళ్ళ అమ్మాయి దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది. ఆ మీనా, నీకు చెప్పడం మర్చిపోయాను, గుళ్ళో మా అమ్మ నిన్న ఎన్ని మాటలతో తెలుసా అని బాలు అంటుంటే, అందులో కొత్త ఏముందండి, నేను ఉన్నప్పుడే మాట్లాడుకుంటారు, నేను లేనప్పుడు మాట్లాడుకోవడంలో కొత్త ఏమని చెప్పండి అనిక బాలుని అంటుంది మీనా అయితే. అయితే మా అమ్మని కూరలో కరివేపాకు తీసినట్టు తీసి పడేసావన్నమాట అని బాలు అంటుంటే, రే ఏంట్రా ఆ పోలిక, మంచిగా పోల్చే పోలికలు కూడా నీకు రావట్లేదా, ఇది బాగానే ఉంది కదా, నిన్ను కరివేపాకుతో పోల్చాను, నీ మీద ఇంకా కరివేపాకే నయమేమో అని బాలు అంటుంటే, రే మీ ఆవిడ్ని పొగుడుకుంటే పొగుడుకో, నన్ను మాత్రం తక్కువ చేసి మాట్లాడకు. అవును మరి, నువ్వు పెద్ద విఐపివి, అస్తమానం నీ గురించే మాట్లాడుకుంటూ కూర్చుంటాము, ఏదో పెద్ద ఇంటి పెద్దవని చెప్పేసి ఫీల్ అయిపోయి మొక్కేసుకున్నాను, అన్నీ చేసుకున్నాను, దర్శనం బాగా అయిపోయిందని మురిసిపోయావు. మా మీనాన్న లేకపోతే అక్కడ సారిచ్చే దిక్కు కూడా లేదు నీకు, అన్నీ సర్దేసినట్టు ఓరక్షణ చేస్తావు ఎందుకమ్మా నువ్వు, ఏదో మొత్తం నువ్వే చేయించినట్టు ఫీల్ అవుతూ ఉంటావేంటి అని ఇక బాలు అంటుంటే, అవునరా ఇప్పుడు ఏంటి, మొత్తం మీ ఆవిడ చేసింది, మీ ఆవిడని పొగుడుకుంటే పొగుడుకో, నన్ను తక్కువ చేయకని చెప్పానా? అవును, అప్పుడు నువ్వు నా మీనని తక్కువ చేసి మాట్లాడకు, తను బోల్డ్ చేసింది, మొత్తం 3 కోడళ్ళు ఉన్నారు, 3 కోడళ్ళు ఒక కోడలే చేసింది అంతా, కనీసం నీకు కూడా రాలేదు కదా, ఏం సర్దాలో ఏం పెట్టాలని నీకు కూడా తెలియలేదు, ఇంకొకసారి నా మీనని మాత్రం ఏమన్నా అన్నావంటే మర్యాదగా ఉండదు అని ఇక బాలు అయితే వార్నింగ్ ఇస్తాడు ప్రభావతికి. ఇక బాలు అయితే రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మీనా వస్తుంది. ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు మీనా, ఇలాగా మాణిక్యాన్ని చూశాక నాకు డౌట్ కొడుతుంది, ఆయన ఎక్కడో దుబాయ్లో ఉంటాడు కదా, సడన్గా ఇక్కడ ఎందుకు ప్రత్యక్షమయ్యాడు, అది కూడా రోహిణికి చెప్పకుండా ఎందుకు వస్తాడు, చెప్పే రావాలి కదా అని డౌట్గా ఉంది అనిక బాలు అంటుంటే, మీరు చెప్పేది కదా నాకు అదే డౌట్ వస్తుందండి, ఇన్ని రోజులు లేని సడన్గా ఇప్పుడు ఎందుకు వచ్చాడు, గుడి కోసం అంత దూరం నుంచి వస్తారా, అది కూడా ఈ ఊర్లో గుడి కోసం, నాకు తెలిసి నిజంగా వీళ్ళు మాత్రం ఏదో దాస్తున్నారు, కనిపెడదాం మీనా అని బాలు అయితే మీనాతో అంటాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.